వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. కర్నూలు జిల్లా కోస్గి మండలంలో ఈ రోజు డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ నేరాల్లో పట్టుబడిన అక్రమ కర్ణాటక మద్యాన్ని ట్రాక్టర్ సహాయంతో నాశనం చేయడం జరిగిందని ఏఈఎస్ రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇందులో ముఖ్యంగా కోస్గి ఎక్సైజ్ స్టేషన్, కోస్గి పోలీస్ స్టేషన్, కౌతాలం పోలీస్ స్టేషన్ ఈ 3 స్టేషన్లను కలిపి 105 కేసులకు సంబంధించి 2442 లీటర్ల మద్యాన్ని 12,27,000 రూపాయల విలువ చేసే నిషేధిత మద్యాన్ని ధ్వంసం చేసినట్లు ఏఈఎస్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాజశ్రీ ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు వివిధ నేరాల్లో పట్టుబడిన మద్యాన్ని ఈరోజు నాశనం చేయడం జరిగింది. ఇవి వచ్చేసి కోసిగి ఎక్సైజ్ స్టేషను, కోసిగి పోలీస్ స్టేషను, కౌతాలం పోలీస్ స్టేషను ఈ 3 స్టేషన్లకు సంబంధించిన నిషేధిత మద్యాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది. ఇవి ఎన్ని ఉన్నాయంటే మొత్తం 3 స్టేషన్లకు కలిపి 105 కేసులు. 105 కేసులు అంటే 2442 లీటర్ల మద్యం ఇది. దీని విలువ సుమారు 12 లక్షల పైచిలుకుంది. 12,27,000 రూపాయలు విలువ చేసే మద్యాన్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడము జరిగిందనమాట. కొన్ని ఎక్కువ భాగము 99% టెట్రా ప్యాకెట్లు ఉన్నాయి. కొన్ని మామూలు పెట్ బాటిల్స్ ఉన్నాయి, ఆంధ్ర బాటిల్స్. అవి వాటిని కూడా మూతలు కూడా తీసి కింద ఒలికిపోయడం జరిగిందన్నమాట. ఎందుకంటే ఈ కర్ణాటక మద్యము వల్ల మన ఈ ప్రాంతంలో కర్ణాటక మద్యము ఎక్కువగా దొరికింది, గతంలో దొరికింది, ప్రస్తుతం కూడా కర్ణాటక మద్యం ఎక్కువగా ఉంది ఈ పక్క. అందుకని దానికి సంబంధించి విస్తృతంగా దాడులు నిర్వహించి ఇంత భారీ ఎత్తున మద్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ మద్యాన్ని రాజశ్రీ డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నాశనం చేయడం జరిగింది.